చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా మీకు హెల్దీ ప్రోటీన్ చాట్. ఈ ప్రోటీన్ హెల్దీ చాట్ మీరెక్కడ టేస్ట్ చేసి ఉండరు, ఎందుకంటే ఇది నేనే కనిపెట్టాను. అది కూడా ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. చూసేసి మీరు కూడా ప్రోటీన్ చాట్ రెడీ చేసేసుకోండి. మరి దీనికి కావాల్సినవి కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొంచెం వేరుశనగలు, ఒక మొక్కజొన్న కండి, స్వీట్ కార్న్ అన్నమాట. ఇక వెజిటేబుల్స్కి వచ్చేసి క్యాబేజ్, క్యారెట్, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు. ఇవి మాత్రం చాలు. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ముందుగా వేరుశనగలను అయితే ఉడకపెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడకపెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని. ఈ స్వీట్ కార్న్ ఒలిచేసి ఉడకపెట్టుకోవచ్చు, లేదా ఉడికిన తర్వాత కూడా ఇలా మనం ఒలుచుకోవచ్చు. ఉడికించిన తర్వాత అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక లేయర్ తీయగానే ఈజీగా తీసేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనం స్వీట్ కార్న్ని ఒలిచేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇంకా పీనట్ ఈ రెండు కూడా బాయిల్ చేసేసి రెడీ పెట్టేసుకుంటే మనకి 2 minutesలో ఈ చాట్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఉడికించిన పీనట్ ఇంకా ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. మనం ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అన్నీ వరుసగా వేసేసుకోవడమే. నాకు ఈ చాట్ చేయాలి అనే ఐడియా ఎలా వచ్చిందంటే, నేను స్వీట్ కార్న్ ఉంది, సరే దీంతో ఏదన్నా ట్రై చేద్దాము, హెల్తీగా ఉండాలి ఆలోచించాను. ఏం చేస్తే బాగుంటుంది, దీనికి ఇంకా ఎక్స్ట్రా ఏం వేస్తే బాగుంటుంది ప్రోటీన్గా అనుకుని ఆలోచించాను. పీనట్ వేస్తే ప్రోటీన్, ఓకే డన్. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక టేస్టీగా ఏదైనా తయారు చేయాలి స్నాక్ ఐటమ్, ఏం చేద్దాం అని ఆలోచించుకొని, ఓకే వెజ్జెస్ వేస్తే సరిపోతుంది కదా, క్యారెట్, కొత్తిమీర, టమాటో ఇంకా క్యాబేజ్ ఇలాగే అనుకున్నాను. ఇంట్లో ఏమున్నాయి దాన్ని బట్టి ఐడియా చేసి అలా వేసేసాను. నేనైతే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఇవన్నీ మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇంకా నేనైతే చాట్ మసాలా కొంచెం ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఇంకా కారం, పసుపు ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరి కొంచెం పులుపుగా ఉండాలి కదా, మీరు కావాలంటే పులుపు కోసం మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మామిడికాయ లేదు, సో నేనైతే లెమన్ వేసుకుంటాను. చూసారుగా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని జస్ట్ చాట్ మసాలా, ఉప్పు, పసుపు, కారం అంతే. చాలా సింపుల్ కదా. ఇంకా లాస్ట్లో లెమన్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవడమే. మీకు కావాలి అనుకుంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ అయితే ఇలా తురిమేసుకొని ఇందులో వేసేసి కలిపేసుకోవడమే. ఇదిగో లెమన్ కూడా వేసేయాలి. అన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకైతే ఇవన్నీ వేసాను, కానీ ఇంకా ఏదైనా వేస్తే బాగుండు అనిపించింది. జస్ట్ అప్పుడే గుర్తొచ్చింది, నా దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి, అది ఇంకా హెల్దీ కూడా అని. అందుకే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మనకి బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి చాలా హెల్దీ కదా, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నాకు అలా అనిపించింది, అలా చేసేసాను చిటికలో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా. ఇక సర్వ్ చేసేసుకోవడమే. ఇంత సింపుల్గా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా, హెల్దీగా మీకు కూడా ఇలాంటి చాట్ చేసుకుని తినాలని ఉందా? అయితే వెంటనే చేసుకుని తినేటి. మరి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీలను మీకు చూపిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.